ఎక్కడికక్కడ పోరాడుతూ టీడీపీని జగన్ ఇలాకాలో నిలబెట్టిన భూపేష్ నిబద్ధత అసాధారణం. భూపేష్ లాంటి యువ నాయకులు ఉంటే రాజకీయాలు స్వచ్ఛమవుతాయని, ఆయన మంచితనం, నిజాయితీ, ధైర్యం ప్రజలకు భరోసా కల్పిస్తాయని, కడప జిల్లాలో టీడీపీని మరింత బలోపేతం చేయడం భూపేష్ వల్లే సాధ్యమని భావించిన లోకేష్ కూడా ఆయనకే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని భావించారట. ఆయన సమర్థతను, నిబద్ధతను గుర్తించిన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా అధ్యక్షునిగా భూపేష్ సుబ్బరామరెడ్డిని నియమించడం ద్వారా ఆయనకు అత్యుత్తమ గుర్తింపునిచ్చారు. 2029 ఎన్నికల్లో యువతకే ఎక్కువ సీట్లు ఇవ్వాలని, లోకేష్ నాయకత్వాన్ని బలపరచాలని చంద్రబాబు భావిస్తూ ఉన్నారట. కాబట్టి అప్పుడున్న పరిస్థితిని బట్టి భూపేష్ను జమ్మల మడుగు నుంచి అసెంబ్లీకే పంపాలని కూడా టీడీపీ అధిష్టానం యోచిస్తోందట. సో భూపేష్ సమర్థతను, త్యాగాన్ని టీడీపీ అధిష్టానం గుర్తించింది, కడప జిల్లా అధ్యక్షునిగా అవకాశం ఇచ్చింది. భవిష్యత్తులో భూపేష్ సుబ్బరామరెడ్డి కడపలోనే కాకుండా రాయలసీమలో వైసీపీ అరాచకాలను ఎదుర్కొని ఎలా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తారో చూడాలి.